నువ్వు చెప్పినట్టు ఏదో ఒక రోజు ఆ నీలవేణి కరుణ కోసం మనం చెక్క భజన చేయాల్సి వస్తుంది. మన ముందు ప్రతి దానికి చేయి చాచి అడిగే ఆ నీలవేణి ముందు మనం చేతులు చాపి నిలబడాల్సి వస్తున్న పరిస్థితి వస్తుందేమో అని చాలా భయంగా ఉందమ్మా. ఈ విషయంలో నువ్వు ఏదో ఒక ఎత్తు వేయకపోతే అందరం కలిసి ఆ నీలవేణి ముందు అడుక్కునే వాళ్ళలాగా నిలబడే పరిస్థితి వస్తుంది. అది నీకు అర్థమవుతుందా? ఆపుతారా? ఏంటమ్మా మా మీద అరుస్తావు? మరి లేకపోతే ఏంటి? ఇద్దరు జోరీగల్లాగా నా చెవులో దూరి ఊదుతూ ఉంటే ఇక ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది? అలా అని మనం నిశ్శబ్దంగా కూర్చుంటే మాత్రం పరిష్కారాలు దొరుకుతాయా? మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీ నాన్న మీ తమ్ముడు ఆ నీలవేణిని అందలం మీద కూర్చోపెడితే నేనంత సులువుగా ఎలా వదిలేస్తాను? ఆ అందలం మీద నుంచి నీలవేణిని కిందకు ఎలా తోసెయ్యాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు. నీలవేణి కూర్చో. కూర్చో నీలవేణి. కూర్చో అమ్మా, అది నీ సీటేనమ్మా, కూర్చో. డాడీ చెప్పారు కదా, కూర్చో నీలవేణి. నీలవేణి, డాడీ కూడా నా నిర్ణయాన్ని గౌరవించారంటే నేను తీసుకున్న నిర్ణయం ఎంత కరెక్టో నువ్వే ఆలోచించు. తారక్ సార్, మీ అందరికీ చాలా సులువైన విషయాలన్నీ నాకు కూడా సులువే అని మీరనుకుంటున్నారు. అందుకే ఇలాంటి బాధ్యతని నాకు అప్పగించారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు సులువుగా చేసే పనులు నేను ఎంత కష్టపడినా చేయలేను. ఎంత తలకిందులుగా తపస్సు చేసినా అవి నేను నేర్చుకోలేను. నేర్చుకోలేనని అలా ఎలా చెప్పగలవమ్మా? నీకు ప్రతిదీ నేర్పించడానికి, నిన్ను ఒక స్థాయికి తీసుకురావడానికి నీ పక్కనే తారక్కుంటాడు కదా. అయ్యగారు, నేనిలా అంటున్నానని మీరు మరోలా అనుకోకండి. నీటిలో ఇదే చేప పిల్లకి ఎంత నేర్పించినా అది గాల్లో పక్షిలా ఎగరలేదు కదా. అలాగే గాల్లో ఎగిరే పక్షిని తీసుకొచ్చి నేలలో ఉండే వానపాములాగా బతకమంటే అది బతకగలదా? చూసావా నీలవేణి ఈ చైర్ మహిమ? ఒక్కసారి నువ్వు ఆ సీఈఓ స్థానంలో కూర్చోగానే నువ్వు లాజికల్ గా థింక్ చేయడం మొదలుపెట్టావు. నీ తెలివితేటలకి నువ్వు పదును పెట్టడం మొదలుపెట్టావు. ఆ విషయం నీకు తెలుస్తుందా? పొండి తారక్ సార్, నేనేం మాట్లాడినా సరే దాంట్లో ఏదో ఒక లాజిక్ ఉందంటున్నారు. లేదు నీలవేణి, నువ్వు నిజంగానే నీ తెలివితేటలకి పదును పెట్టడం మొదలుపెట్టావు. అది నీకే అర్థం కావట్లేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, నీటిలో ఈదే చేప పిల్లకి ఎంత నేర్పించినా అది పక్షిలా ఎగరలేదు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే, ఆ నీటిలో ఉన్న చేప పిల్ల యొక్క ప్రపంచం ఒక చిన్న పిల్లకాలు అయితే దానికి ఎదటం నేర్పించి ఒక మహాసముద్రంలో వేస్తే మహాసముద్రాన్ని కూడా చుట్టి రాగలదు. నువ్వు ఒక చిన్న పిల్లకాలువలో ఉండే చేప పిల్లలాగా ఉండిపోయావు. అందుకే నిన్ను ఒక మహాసముద్రంలోకి దింపుతున్నావు. ఆ మహాసముద్రాన్ని ఈదటానికి ఏలటానికి నీకు తారక్ మెలకువలు నేర్పిస్తాడు. ఏంటన్నా నువ్వు ఇప్పుడేం అర్థమైందని చప్పట్లు కొడుతున్నావు? పెద్దయ్య గారు ఎంత మంచి మాట చెప్పారో చూసావు కదమ్మా. నువ్వు మొదట్లో వంటలు నేర్చుకునేటప్పుడు ఉప్పు కారం వేస్తే వంట అయిపోయింది అనుకుని ఉంటావు. కానీ తర్వాత వంటలు వండటంలో నువ్వు ఆరితేరిపోయావు.